మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి తనను పిలిపించి మరీ చైర్మన్గా పోటీ చేయాలని తనను కోరారని, తన పాత జ్ఞాపకాలను, వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్న లక్ష్మారెడ్డి పటేల్. ఒకటే ఉంది అయితే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 20 డిగ్రీ కాలేజీలు వచ్చినాయి పూర్వ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని కలిసి వస్తే నేను ఏకదం రాజశేఖర్ రెడ్డి దగ్గరికి పోయినా. అప్పుడు మన ఇక్కడ ఏరియాలో ఒక్కటి కూడా లేదు. శివేళ్ళకి ఇచ్చారు 20 పోటీ ఇచ్చారు 20 పోయి రాజశేఖర్ రెడ్డి చెప్పిన చెవెళ్ళ ఇలా హైదరాబాద్కు దగ్గర అవుతుంది చాలా విద్యార్థులు వస్తారా కానీ ఇలా తాండురా నన్ను ఎందుకు చేసినావు, నువ్వు చైర్మన్ అమ్మానానికి నేను చైర్మన్ అయినా, మరి ఎందుకైనా మా పేద విద్యార్థుల పిల్లలు ఏడ చదవాలంటే 208లో 20 చేసింది. అప్పుడే ఒకటి తాండూరుకు, అప్పుడు వికారాబాద్ లేదు, పరిగె లేదు, ఏడ లేదు. మీరు తెలుసుకోండి, విద్యార్థులంతా తెలుసుకోండి. అప్పుడు డిగ్రీ కాలేజ్ ప్రతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మరియు ఇంద్రమ్మ కాలనీ రాజీవ్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యింది. అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళు తెచ్చినవే ఇవన్నీ పేదలకు అందినాయి. ఈకై తర్వాత 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ ఏం ఒక్క పేదోళ్ళు గిల్లు చేయలేరు, ఏం చేయలేరు. జై కాంగ్రెస్.